హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ రోజు మీకు ఒక మంచి స్ట్రాటజీ చెప్పబోతున్నానండి. ఈ స్ట్రాటజీ విన్నింగ్ రేట్ వచ్చేసి 90% ఉంటుంది. ఈ స్ట్రాటజీ అనేది నేను చెప్పిన రూల్స్ ప్రకారమే మీరు యూజ్ చేయండి. దాని ద్వారా మీకు మంచి ప్రాఫిట్ అనేది వస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక స్ట్రాటజీ మనం చేసేటప్పుడు మీ అనాలిసిస్ తో పాటు రిస్క్ రివార్డ్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. ఓకేనా అండి? ఇప్పుడు నేను స్ట్రాటజీ చెప్పబోతున్నానండి. దీనికి 2 ఇండికేటర్స్ అనేవి యూజ్ అవుతాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకొని స్ట్రాటజీ అనేది బ్యాక్ టెస్ట్ అనేది చేద్దాము. ఈ స్ట్రాటజీ వచ్చేసి మనకు 5 మినిట్స్ బ్యాంక్ నిఫ్టీలో వర్కౌట్ అనేది అవుతుంది అనమాట. మీరు ఈ స్ట్రాటజీతోని మీరు స్కాల్పింగ్ చేయొచ్చు, లేదంటే రెగ్యులర్ ట్రేడ్స్ మీరు చేయొచ్చు అనమాట. ఓకేనండి? ఈ స్ట్రాటజీతో మీరు ఒక మంచి ప్రాఫిటబుల్ గా ఉంటారని నేను ఈ స్ట్రాటజీ అనేది మీకు షేర్ అనేది చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ముందుగా మనము ఇండికేటర్స్ అనేవి అప్లై చేసుకుందాము. ఇక్కడ మనకు ఈఎంఏ అని టైప్ చేయండి. ఈఎంఏ ఫర్ రిబ్బన్ ఇలా వస్తుంది అనమాట. ఈఎంఏ రిబ్బన్ ఫర్ బిఓ. ఇక్కడ ఈ నేమ్ తోని ఉన్నదాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీనికి సెట్టింగ్స్ అనేటివి మీకు డిఫాల్ట్ గా ఇలా ఉంటాయి అనమాట. చూడండి, ఇలా ఉంటాయి. మీకు డిఫాల్ట్ గా ఇలా ఉంటాయి సెట్టింగ్స్ అనేటివి. ఇవన్నీ అన్టిక్ చేయండి. ఇవన్నీ అన్టిక్ చేసేసి మీరు ఓన్లీ లాస్ట్ ఈఎంఐ మాత్రమే పెట్టుకోండి. ఇక్కడ లాస్ట్ ఈఎంఐ ఉంటది కదా, ఇది మాత్రమే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇన్పుట్స్ లో లాస్ట్ ఈఎంఐకి ఈ లెంత్ ఉందిగా, లాస్ట్ ఈఎంఐ లెంత్ కి మీరు 50 అనేది పెట్టుకోండి. 50 పెట్టుకున్న తర్వాత ఓకే అని ప్రెస్ చేయండి. ఇది చార్ట్ కి అనేది అప్లై అయిపోయింది. తర్వాత మీరు నెక్స్ట్ ఇండికేటర్ చార్ట్ కి అప్లై చేయాలి. ఇక్కడ వేవ్ ట్రెండ్ విత్ క్రాసెస్ అని ఉంది కదండి, లేజీ బేర్ ది. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇది డిఫాల్ట్ గా ఇవన్నీ టిక్ అయి ఉంటాయి. ఇవన్నీ స్టైల్స్ లో ఇవన్నీ టిక్ అయి ఉంటాయి. ఫస్ట్ 1 పెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ 2 ఆఫ్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ 4 అనేది పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీదాన్ని ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసిన తర్వాత ఓకే అని క్లిక్ చేస్తే మీకు ఇలా చూపిస్తుంది అనమాట. ఇది ఓకేనా అండి? ఇప్పుడు ఈ స్ట్రాటజీని ఈ ఇండికేటర్స్ తో ఎలా యూజ్ చేయాలనేది చెప్తానండి. ముందుగా మీరు ఫస్ట్ మూవ్మెంట్ అనేది క్యాచ్ చేయాలండి. ఈ స్ట్రాటజీలో 9:15 తర్వాత వచ్చే ఫస్ట్ మూవ్మెంట్ అనేది క్యాచ్ అనేది చేయాలి. ఫస్ట్ మూవ్మెంట్ ఎందుకు క్యాచ్ చేయమంటున్నా అంటే, ఇక్కడ మీకు స్పీడ్ గా మీ ప్రీమియం అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ మీరు కరెక్ట్ డైరెక్షన్ లో తీసుకుంటే, లేదా మీరు రాంగ్ డైరెక్షన్ లో తీసుకురనుకోండి, స్పీడ్ గా మీకు లాస్ గా ఎలా చూపిస్తుంది. ఓకేనా అండి? అలాగే ప్రాఫిట్ ఎలానే చూపిస్తుంది, లాస్ అనేది అలానే చూపిస్తుంది. ముందుగా మనకు డైరెక్షన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా అండి? ఫస్ట్ ఈఎంఐ అనేది మీకు డైరెక్షన్ అనేది చూపిస్తుంది. ఈ 50 ఈఎంఐ అనేది మీకు డైరెక్షన్ అనేది చూపిస్తుంది. ఇది ఒకవేళ స్టార్టింగ్ లో రెడ్ లో ఉంది. రెడ్ లో ఉన్న తర్వాత డబ్ల్యూటీ ప్రాసెస్ ఉంది కదండి, దీని దగ్గర ఇక్కడ మనం కన్ఫర్మేషన్ అనేది తీసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇది రెడ్ ని గ్రీన్ అనేది క్రాస్ అనేది చేయాలి. అప్పుడు ఇది బేరిష్ అనేది అనమాట. ఇది బేరిష్ సిగ్నల్ ఇచ్చినట్టు. ఓకేనా అండి? అలాగే మనము బుల్లి సిగ్నల్ కి పోవాలంటే మీరు ఇక్కడ రెడ్ ని గ్రీన్ అనేది క్రాస్ అనేది చేయాలి. అప్పుడు మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎంట్రీ అనేది తీసుకుందాం మనం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఒక షార్ట్ ఆపర్చునిటీ వచ్చింది. ఎందుకంటే ఈఎంఐ అనేది కింద ఉంది, ప్లస్ ఇక్కడ మనకు క్రాసెస్ గిటంగా డబ్ల్యూటీ క్రాసెస్ గిటంగా మనకు క్రాస్ ఓవర్ అయింది. కాబట్టి నేను ఒక మంచి బేరిష్ క్యాండిల్ చూస్తే నేను ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకుంటాను. ఇక్కడ చూడండి, ఒక మంచి క్యాండిల్ అనేది వచ్చింది. ఇక్కడ నాకు బేరిష్ క్యాండిల్, దీని కింద నేను ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాను. ఇక్కడ నాకు 1:3 అనేది నేను సెట్ చేసుకుంటాను. మినిమం మీకు 60 to 70 పాయింట్స్ అనేది స్టాప్ లాస్ ఉంటుంది. టార్గెట్ అనేది 1:2 అనేది మినిమం తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇంకోటి ఇక్కడ బుల్లిష్ లో అనమాట. ఇక్కడ డే అనేది ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇది రెడ్ చూపించింది ఫస్ట్ మనకు. కానీ ఇక్కడ క్రాసెస్ అనేది, ఇక్కడ డబ్ల్యూటీ క్రాసెస్ అనేది మనకు రెడ్ పైన గ్రీన్ అనేది చూపిస్తుంది. రెడ్ పైన గ్రీన్ అనేది చూపిస్తే మనం బయింగ్ ట్రేడ్స్ మాత్రమే చూడాలన్నమాట. ఇవి రెండు ఎప్పుడైతే కలుస్తాయో, ఇవి రెండు సేమ్ కండిషన్ మీట్ అవుతాయో అప్పుడు మనం ఎంట్రీ అనేది తీసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ కండిషన్ అనేది మీట్ అయింది. ఏంది? రెడ్ పైన ఈ లైన్ అనేది ఉంది, గ్రీన్. ఇక్కడ గ్రీన్ అనేది కలర్ వచ్చింది. కాబట్టి మనం ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ప్లాన్ చేసుకొని మనం 1:2 మినిమం పెట్టుకొని టార్గెట్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా అండి? అలా మనం ట్రేడ్ అనేది చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మార్కెట్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయింది. ఇది గ్రీన్ లో ఉంది. ఇక్కడ మనం క్రాసెస్ అనేది చూడాలి. మనకు ఒక బుల్లిష్ క్యాండిల్ అనేది చూడాలి. ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ అనేది వచ్చింది. ఇక్కడ మంచి బుల్లిష్ క్యాండిల్ అనేది వచ్చింది. నేను ఇక్కడ ప్లాన్ అనేది చేస్తాను. ఇక్కడ ప్లాన్ చేసేసి నేను మినిమం 1:2 అనేది టార్గెట్ అనేది పెట్టుకుంటాను అనమాట. ఇలా నేను టార్గెట్ అనేది ప్లాన్ చేసుకుంటాను. అలాగే నెక్స్ట్ డే గిటంగా ఒకసారి మళ్ళీ మనం చూద్దాం. ఓకేనా అండి? ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు 16th అనమాట. ఇక్కడ డే అనేది ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మనకు మార్కెట్ అనేది కిందికి వస్తుంది. కానీ ఇక్కడ ఈఎంఐ అనేది మనకు గ్రీన్ లో చూపిస్తుంది. కాబట్టి మనము వెయిట్ చేద్దాం. వెయిట్ చేసి ఇక్కడ క్రాస్ ఓవర్ అనేది కాలేదు కాబట్టి వెయిట్ చేయాలి. మనం వెయిట్ చేసి ఇక్కడ మనము క్రాసెస్ కాగానే ఇక్కడ రెడ్ నుంచి ఇక్కడ గ్రీన్ ఉంది కాబట్టి మనకు రెడ్ ని గ్రీన్ అనేది పైకి క్రాస్ అవ్వాలి. కాబట్టి నేను ఇక్కడ క్రాస్ అయింది. ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ ఒకటి చూసాను. ఈ బుల్లిష్ క్యాండిల్ మీద నేను ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాను. ప్లాన్ చేసి 1:1 పెట్టుకుంటాను. 70 పాయింట్స్ అనేది స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాను. చూడండి, నా స్టాప్ లాస్ అనేది కొట్టలేదు. ఓకేనా అండి? ఇలా మనం ప్రతిరోజు ఈ కండిషన్స్ మీట్ అయితేనే మనం ట్రేడ్ అనేది తీసుకోవాలి. ఓకేనా అండి? అలాగే ఒకసారి నిఫ్టీలో గిట్ట చూద్దామండి. ఇది
అలాగే నిఫ్టీలో కూడా సేమ్ కన్ఫర్మేషన్స్ అనేది తీసుకోవచ్చండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు మార్కెట్ అనేది పడుతుంటే ఇక్కడ మనకు ఈఎంఐ అనేది రెడ్ లో చూపించింది. ఇక్కడ క్రాస్ ఓవర్ అనేది అయ్యింది ఆల్రెడీ WT క్రాస్ ఓవర్ అనేది అయ్యింది. కాబట్టి నేను ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాను. ఇక్కడ ఎంట్రీ అనేది నేను ప్లాన్ చేసి నేను 1:2 అనేది మినిమం తీసుకుంటాను అనమాట. అలాగే మనం ఇంకా బ్యాక్ ట్రేస్ చేద్దాము. ఇక్కడ చూడండి, ఇంకా ఇక్కడ గిటంగా సేమ్ ఇక్కడ మనకు ఈఎంఐ అనేది రెడ్ చూపించింది. ఇక్కడ క్యాండిల్స్ అనేటివి మంచి బేరిష్ క్యాండిల్ అనేది వచ్చింది. ఇక్కడ క్రాస్ ఓవర్ గిటంగా WT క్రాస్ ఓవర్ అనేది అయ్యింది. కాబట్టి ఇక్కడ నేను ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ 1:2 అనేది మినిమం తీసుకొని వెళ్తాను అనమాట. ఓకేనండి, ఇలా మనం ట్రేడ్ అనేది చేయాలి. ఇంకోటి చూద్దామండి. ఇక్కడ చూడండి, క్రాస్ ఓవర్ అనేది అయ్యింది, ఈఎంఐ అనేది రెడ్ అనేది చూపించింది. ఇక్కడ మనము ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసేసి మన టార్గెట్ అనేది 1:2 అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ విధంగా సేమ్ ఇక్కడ ఒక బేరిష్ క్యాండిల్ ఇచ్చింది. స్టాప్ లాస్ పెట్టుకొని మనం టార్గెట్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు. ఓకేనండి, ఇక్కడ స్టాప్ లాస్ కొట్టే అవకాశం కూడా ఉందన్నమాట. ఓకేనా, ఇక్కడ మీరు చిన్న స్టాప్ లాస్ పెడితే మీకు స్టాప్ లాస్ అనేది కొట్టింది అనమాట. ఇక్కడ క్రాస్ ఓవర్ గిటంగా అయ్యింది. ఓకేనండి, ఇలా మనం ట్రేడ్ అనేది చేయొచ్చు. ఇక్కడ మళ్ళీ మనకు ఒక ఎంట్రీ అనేది ఇచ్చింది. ఇక్కడ మిస్ అయినా నేను ఇక్కడ ఇంకొక ఎంట్రీ అనేది ఇచ్చింది. చూడండి, ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ డే అనేది ఓపెన్ అయింది. ఇక్కడ మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తే 1:2 అనేది మినిమం తీసుకొని వెళ్ళొచ్చు. ఓకేనండి, ఇలా మనం ట్రేడ్ అనేది చేయాలండి. నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ మీరు ఖచ్చితంగా ఫస్ట్ మూమెంట్ మాత్రమే క్యాచ్ చేయండి. నిఫ్టీలో గిటంగా సేమ్ కన్ఫర్మేషన్స్ తీసుకోవాలి. అలా మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకొని మీ టార్గెట్ అనేది తీసుకొని బయటకు వచ్చేసాలన్నమాట. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీరు బిగినర్ అయితే మీ రిస్క్ రివార్డ్ అనేది మెయింటైన్ చేయాలి. స్టాప్ లాస్ అనేది చిన్నగా ఉండాలి, టార్గెట్ అనేది పెద్దగా ఉండాలి. కానీ ఓన్లీ 1 ట్రేడ్ మాత్రమే తీసుకోవాలన్నమాట. డేలో ఓన్లీ 1 ట్రేడ్ మాత్రమే తీసుకోవాలి. ఇలా మెయింటైన్ చేస్తేనే మీకు ఓవరాల్ గా మీకు మంత్లీ ప్రాఫిట్ లో ఉంటారు మీరు. ఓకేనండి, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది మీకు లైక్ చేసి కామెంట్ ద్వారా నాకు తెలియజేయచ్చు మీ ఏమైనా డౌట్స్ ఉంటే. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ వీరా.